ఫ్రెండ్స్, మీకు ఒక విజ్ఞప్తి. పెద్ద మనిషిగా ఉండడం అనేది ఒక ప్రయాణం. ఒక మనిషి నిరంతరం ఉండటానికి ప్రయత్నిస్తాడు, ఒక గమ్యస్థానంగా ఉండటానికి కాదు. మరియు మీరు ఒక మనిషి నుండి ఆధునిక మనిషిగా ఈ ప్రయాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్న తర్వాత ది మ్యాన్ కంపెనీ అన్వేషణలో మీకు సహాయం చేస్తుంది, హామీ ఇస్తుంది. మీరు గనక స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ని యూజ్ చేస్తే 3 పర్ఫ్యూమ్స్ కేవలం 549 ధరకు మాత్రమే. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30న ముగుస్తుంది. ఈ ఆఫర్స్ ఆల్ యూజర్స్కి అందుబాటులో ఉంటుంది. తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న కూపన్ కోడ్ని లేదా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్న కూపన్ కోడ్ని యూజ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. నా దగ్గర ఇద్దామన్నా మంచి కూడా లేదు. ఎలా ఇక్కడ లేవా మన దగ్గర? వెల్కమ్ బ్యాక్ టు లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. రామిరెడ్డి గారి అడవి చికెన్ వంటిలు అనే పార్ట్ 1 వీడియోకి కొనసాగింపుగా ఈ పార్ట్ 2 వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పార్ట్ 1 వీడియో చూడకపోతే పైన కార్డ్స్లో వదిలాను, లేదా లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఆ పర్యాటక వీడియోలు చూడవచ్చు. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చలో ఫ్రెండ్స్, ఇంకా పార్ట్ 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఆ పెద్ద ఆయన పేరు ఉప్పరల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి గారు. ఒక కోడి కూర చేసే ప్రయత్నంలో రామిరెడ్డి గారు నాకు పరిచయం అవడం జరిగింది. ఈ పరిచయం కాస్త స్వయంగా నా కోసం కోడి కూర చేసే అంతగా. మార్నింగ్ 8:40కి నేను ఉప్పరల్లి బయలుదేరడం జరిగింది. దారిలో ఎన్నో అద్భుతమైన దృశ్యాలతో పాటు ఉప్పరల్లి దగ్గరలో ఒక బ్రిడ్జ్ దగ్గర నాచు పట్టడంతో బైక్ మీద నుంచి జారి కింద పడ్డాను. హెల్మెట్ వేసుకోవడం వల్ల బ్రతికిపోయాను. రోడ్స్కి నాచు పట్టడం వల్ల అటు దిశగా పోయే బైక్స్ ఖచ్చితంగా స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎనీవేస్ 2 hours జర్నీ తర్వాత ఉప్పరల్లి విలేజ్కి చేరుకోవడం జరిగింది. నాతో పాటు ఒక కోడిని కూడా తీసుకురావడం జరిగింది. ఆ కోడిని విలేజ్ దగ్గరలో ఉన్న జలపాతాల సరస్సు దగ్గర కుక్ చేసుకొని తినాలనేది నా ప్లాన్. దురదృష్టవశాత్తు కట్టెల పొయ్య నేను వెలిగించలేకపోయా. ఆ రోజు క్రితం ఎక్కువగా వర్షం పడడంతో ఆ ప్రదేశంలో ఉన్న చెక్కలు, చెట్ల కొమ్మలు తడిచిపోయాయి. కాబట్టి ఇది నాకు శాపంగా మారిందని తిరిగి నా ప్రయాణాన్ని వెనక్కి మరలించుకోగా ఎటులేని అదృష్టం నాకు ఉప్పరల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి గారిచే లభించింది. వారు వాళ్ళ ఫామ్లో ఎదురు కర్రలు కట్ చేస్తున్న సమయంలో వారు నాకు పలకరించడం, అప్పుడు నా విషయం చెప్పడం, వెంటనే వారు నాకు ఒక బ్యూటిఫుల్ స్పాట్కి తీసుకువెళ్ళి ఎదురు కర్రలు విరిచి కర్రలతో నిప్పు వేసి బండలు తెచ్చి ఒక పొయ్యి వెలిగించడం జరిగింది. చాలా సింపుల్గా పొయ్యి వెలిగించేశారు. వెలిగించిన తర్వాత తెచ్చిన లైవ్ కోడి, ఆనియన్స్ కట్ చేసేసి, కారం తెచ్చిన జింజర్ పేస్ట్, కొనుక్కు తెచ్చుకున్న మసాలా ప్యాకెట్స్, సాల్ట్, ఆయిల్ అన్ని పెనంలో వేసి మిక్స్ చేసి ఆ పెనంని పొయ్య రాళ్ళ పైన పెట్టడం జరిగింది. ఈ దృశ్యాలు చూసేసరికి నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే ఈ టెక్నాలజీ రోజుల్లో మన కోసం ఎవరు కుక్ చేస్తారు బ్రో, మీరు చెప్పండి. ఇది ఊరండి, ఉప్పరల్లి కదండి. కానీ కలిగిన కోరిక, సహాయం చేయాలనే తపన మన ఉప్పరల్లి గ్రామానికి చెందిన రామిరెడ్డి గారికి కలిగిందండి. ఇది నాకు చాలా గొప్ప విషయం. నేను ఎప్పటికీ మర్చిపోను ఈ స్వీటెస్ట్ మూమెంట్స్. ఈ చికెన్ వంట ఒక యుద్ధంలా మారింది. అడవిలో వంట చేయడం అంత తేలికేమీ కాదు. చివరికి వచ్చింది పొగ. ఇక ఆ పొగనే మంటగా మార్చుకోవాలి. కాస్త సహనం, కాస్త శ్రమ అవసరం. ఇంకా రామిరెడ్డి గారి కోడికూర వంట మనం స్క్రీన్ మీద చూడొచ్చు. ఎంత చక్కగా వారు రాళ్ళ మీద పెట్టి కత్తితో కట్ చేస్తున్నారో. వారు నాకిలా చెప్పడం జరిగింది, అగ్గిపుల్ల లేకున్నా కూడా నిప్పు సృష్టించగలమని.
అప్పుడు నాకు ఫిజిక్స్లో చెప్పే కొన్ని ఫ్రిక్షన్స్, ఇగ్నిషన్ ఆఫ్ టెంపరేచర్, కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్స్ గుర్తొచ్చాయి. అది సరిపోదు అనుకుంటున్నాను. మన ఊర్లోనే ఇచ్చారు ఒకళ్ళు ఉప్పు అడిగితే వచ్చే పార్ట్ 3 వీడియోలో వారి నైపుణ్యాలు, ప్రతిభ ఆన్ రికార్డెడ్లో మీరు చూస్తారు ఫ్రెండ్స్. డబ్బులు ఇస్తాను అన్నాను. వాళ్ళ ఇంట్లో వంటగదిలో తెచ్చి వెళ్ళి ఉప్పు తీసుకొని వచ్చాను. మర్చిపోయాను ఉప్పు తీసుకొని. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో విశాఖపట్నం నుంచి కానీ లేదా రాజమండ్రి నుంచి కానీ టూరిస్ట్ లొకేషన్స్ అతి తక్కువ బడ్జెట్లో, అంటే ట్రాన్స్పోర్టేషన్స్ బై కార్, వ్యాన్, బస్సెస్, అకామిడేషన్స్, హోటల్స్ అండ్ లాడ్జెస్ విత్ ఫుడ్ అండ్ షెల్టర్స్తో కలిపి ట్రిప్ అండ్ ప్లాన్ చేసుకోవాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. మీకు ట్రిప్కి సంబంధించిన పూర్తి వివరాలు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా త్వరగా డయల్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా, ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. కనుక ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా సైన్ అప్. ఇది మీ లివాయ్ ద ట్రావెలర్ పార్ట్ 3 వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా సెలవు ఫ్రెండ్స్. Dreams, I push my mind to a limit where it needs to be. I work, I got vision, I don't need to see. I'm picking mind over matter, I believe in me. I need to